ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇవాళ సాయంత్రం ముసాయిదా ఓటర్ డ్రాఫ్ట్ విడుదల కానుంది. ఎస్ఐఆర్ సెకండ్ స్టేజ్ పై గాంధీ భవన్ లో జరిగిన శిక్షణా కార్యక్రమం నిర్వహించిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కార్యకర్తల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు మార్పులపై అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దంటూ స్పీడ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఎస్ఐఆర్ సెకండ్ స్టేజ్ లో జరిగే కార్యక్రమాలపై కాంగ్రెస్ కార్యకర్తలకు గాంధీ భవన్లో శిక్షణా తరగతులు నిర్వహించారు మీనాక్షి నటరాజన్. ఇవాళ సాయంత్రం ముసాయిదా ఓటర్ జాబితా విడుదల కానుండడంతో ముసాయిదా వచ్చాక క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఎస్ఐఆర్ 2 ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్ల నమోదు, జాబితాలో తప్పులు సరిదిద్దడం, సమన్వయం చేసుకోవడం, క్షేత్రస్థాయి చర్యలపై నాయకులకు స్పష్టమైన విధి విధానాలు నిర్దేశించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల తీరుపై మీనాక్షి నటరాజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కంటే మనమే బాగా చేస్తున్నాం అనుకుంటున్నారని, ఎస్ఐఆర్ ప్రక్రియపై నాయకులు, కార్యకర్తలు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని చెప్పారు. ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందని మండిపడ్డారు. ఏ ఒక్క అర్హుడైనా కాంగ్రెస్ సానుభూతిపరుడి ఓటు పోవద్దని ఆదేశించారు. బీజేపీ, బీఆర్ఎస్ చేయాల్సిన పని ఎన్నికల కమిషన్ చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్న కాంగ్రెస్ ప్రత్యర్థి ఓట్లు కూడా పోకుండా మనం చూస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓట్లు తొలగించే పనిలో ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు పోకుండా జాగ్రత్త పడాలన్నారు. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఓటర్ల జాబితా విషయంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేసిందో ఇక్కడ కూడా ప్రత్యర్థి పార్టీలు అదే తరహా కుట్రలకు తెరలేపుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు మీనాక్షి. ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టేలా క్షేత్రస్థాయి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ బూత్ స్థాయి వరకు ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ రంగంలోకి దిగి ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని కేడర్ను ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల డీసీసీ, పీఏసీ సమావేశాలు కూడా జరిపారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్టీ, ప్రభుత్వ పనితీరు, పథకాలపై ప్రజల స్పందనపై ఆరా తీశారు. పథకాల విషయంలో ప్రజలు హ్యాపీగానే ఉన్నారని చెప్పిన నేతలు, అధికారులు నాయకులకు సహకరించడం లేదని కంప్లైంట్ చేశారు. గ్రేటర్లో ఎంఐఎం ఉన్న చోట అధికారులు వాళ్లకే సహకరిస్తున్నారని ఫిరోజ్ ఖాన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారుల విషయం మంత్రుల దగ్గర ప్రస్తావించాలని సూచించినట్లు తెలుస్తోంది.